నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఋషికొండకు సంబంధించినటువంటి పర్యటన ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు చేసిన తర్వాత అనూహ్యంగా అనుకోకుండా అక్కడ హాల్ దగ్గర నుంచి సీలింగ్ పడిపోవడం, దాని నుంచి నీళ్లు గారడం అనేది అదొక పెద్ద వైరల్ కింద మారి దాదాపు ఋషికొండ ఒక పెద్ద బొక్క అని చెప్పి చాలా వీడియోస్ అయితే చూస్తూ వస్తున్నాం. దీని మీద వైసీపీ నేత అయినటువంటి ఒక గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడుతూ ఆయన అసలుకి ఆ పైన సీలింగ్కి బొక్కే లేదు, అది పవన్ కళ్యాణ్ పెట్టాడు బొక్క అని చెప్పి మాట్లాడుతున్నాడు. అదిగాక ఒక బకెట్ నీళ్ళ కింద పోసేసి దాన్ని వీడియోస్ తీసుకొని ఫొటోస్ తీసుకొని చాలా పెద్ద డ్రామా చేస్తున్నా అని చెప్పి మాట్లాడుతున్నాడు. సో అమర్నాథ్ గారి వ్యాఖ్యలు ఎలా చూడాలి? గతంలో కూడా మనం చూసుకుంటే వచ్చిన ఇండస్ట్రీస్ అన్నీ కూడా గుడివాడ అమర్నాథ్ చేసుకుని ఎంఓయూలు అని చెప్పి మాట్లాడుతున్నారు. దీంట్లో అమర్నాథ్ గారు మాట్లాడేటువంటి దాంట్లో ఎంతవరకు వాస్తవాలు అంటే ఏం చెప్తారు? గుడివాడ అమర్నాథ్ ఆయన పేరు విన్నా, ఆయన చూసినా ఫస్ట్ గుర్తొచ్చేది జంతికలు, పచ్చళ్ళు, అప్పడాలు ఇవి తీసుకొచ్చామని, లేకపోతే గుడ్డు పెట్టాలి కోడి, అది పిల్ల అవ్వాలి అని చెప్పి అది, లేకపోతే అక్కడ చలేస్తుంది కదా, స్నానం చేయలేం కదా, అవన్నీ బయటకు చెప్పుకోలేం కదా, ఇవన్నీ గుర్తొస్తాయి. ఇంకా ఇండస్ట్రీస్ కానీ లేకపోతే ఆయన తెచ్చిన కంపెనీలు కానీ ఏదైనా అభివృద్ధి కానీ ఒక ఐటీ మినిస్టర్ అనేదిగా ఎవరికి తెలియదు. ఒకవేళ అతను చెప్పుకొని ఇంకా పదే గుర్తు చేసుకోండి అన్నట్లు ఉంటుంది. కానీ ఎక్కడా కూడా ఇవైతేనే అతనికి కరెక్ట్గా ప్రతి ఒక్కరు గుర్తుపడతారు. గుడివాడ అమర్నాథ్ కన్నా కూడా గుడ్డ అమర్నాథ్ అంటే ఇంకా బాగా తెలుస్తుంది. ఇంకా ఆయన మాట్లాడే మాటలు వింటుంటే ఆ మధ్య జగన్మోహన్ రెడ్డి ఇంకొక విషయం ఆయన మర్చిపోయినట్లున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారిని కాపీ కొట్టిన పవన్ కళ్యాణ్ గారు అంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే చూసాం కదా, టెంపరీ గేట్లు, ట్రక్కులతో వాటర్ తీసుకొచ్చేసి ఆ ఒక 10 ట్యాంకర్లు ఏమో అక్కడ పోసేసి ఏదో ఒక బటన్ నొక్కేసి వెళ్ళిపోయాడు. తర్వాత చూస్తే గేట్లు కూడా అప్పటికప్పుడు సెట్టింగ్ వేసి తీసుకెళ్లిన పరిస్థితి. మరి ఆ విధంగా ఏదన్నా పవన్ కళ్యాణ్ గారు కూడా మా అన్న సెట్టింగ్లు వేసినట్లు వేసాడు, ఆ హోల్స్ పడకుండానే పడినట్లు చూపిస్తున్నారు, లేదా వాటర్ తెచ్చి పోసారని అది కూడా చెప్పినట్టయితే బాగుండేది. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసినవి కూడా బయటకు వచ్చేవి ఇంకోసారి. అంటే వీళ్ళు మాట్లాడే మాటలకి అంటే ఈ రోజున వాళ్ళు చేసింది పెద్ద తప్పండి. అక్కడ హరిత రిసార్ట్స్, అగ్రేనరీ అంతా తీసేసి ఋషికొండకి గుండు కొట్టేసిన దాకా ఈ రోజున వీళ్ళు చేసిన పనులకి మరి అన్ని కోట్ల రూపాయలు పెట్టి అంత పెద్ద బిల్డింగ్లు కట్టి అదేం చేయాలో తోచని పరిస్థితి. మినిమం వచ్చే కరెంటు బిల్లే ₹1,00,00,000. మరి అలాంటిది అక్కడ ఉన్న ఫర్నిచర్ కానివ్వండి, అసలు ఎంత గొప్పగా తీర్చిదిద్ది కట్టారు, దాన్ని ఏం చెయ్యాలి అనేది దాని మీద ఒక బృందాన్ని ఏర్పాటు చేసి మరి ఎలా ఉపయోగిస్తే బాగుండిద్ది అని కూడా మనం అనుకుంటున్నాం. కానీ ఈ రోజున ఇది వింటుంటే ఏదైతే దానికి సంబంధించిన ఆ సీలింగ్ పడిపోవటం, వాటర్ రావటం ఇవన్నీ చూస్తుంటే వాళ్ళు మాట్లాడిన మాటలేంటి, ఏదో అతి తక్కువ ధరకి దాన్ని కొట్టేయాలనుకుంటున్నారు, వీళ్ళు అనుభవించేయాలనుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడే మాటలకి, అక్కడ జరిగిన పనికి, గతంలో వాళ్ళు దానికి పెట్టిన ఖర్చుకి ఎక్కడ సంబంధం లేని మాటలు. అయితే అక్కడ చూసుకుంటే గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ ఎవరైతే దీనికి సంబంధించి ఒక జీవో పాస్ చేశారో ఆ జీవోలో కూడా ఎక్కడ మీరు జగన్మోహన్ రెడ్డి ఇల్లు అని చెప్పి ఇవ్వలేదు అని మాట్లాడుతున్నారు. అంటే ఇరికియాలనే ఇరికిస్తున్నాడా జగన్మోహన్ రెడ్డిని అయితే అర్థమవుతుంది. అయితే అక్కడ ఓన్లీ రిసార్ట్ అని మాత్రమే మీరు ప్రకటించారు, కానీ ఇక్కడ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ఇల్లని ప్రకటించలేదు. మరి మీరు ఎందుకని ప్రకటించలేదని మాట్లాడుతున్నారు. సో వాస్తవానికి అది దేని గురించి కట్టారనేది వైసీపీ వాళ్ళ దగ్గరే సరైనటువంటి ఒక క్లారిటీ లేదు. ఇప్పుడు నిజంగా దాన్ని రిసార్ట్ అని పెట్టాలా, లేదంటే జగన్మోహన్ రెడ్డి హౌస్ అని పెట్టాలా, లేదంటే ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ మాట్లాడిన తర్వాత ఇప్పుడు నిజంగా పేరు చేంజ్ చేసి పెడితే ఎలా ఉంటుంది అంటారు? ఇక్కడ అసలు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు అనేది మనం ఎప్పుడైనా అసలు విన్నామండి? ఎక్కడైనా సరే అన్ని ప్యాలెస్లేగా. ఎప్పుడైనా సరే ముఖ్యమంత్రి గారి కార్యాలయం అనో, వారి భవనం అనో, లేకపోతే మనం చెప్పుకునేది ఆ రెసిడెన్సీ అని అనుకుంటాం. కానీ ఈయన అన్ని ప్యాలెస్లే కదా. ఈ ఎక్స్-సీఎం ఎక్స్లో పోస్ట్ పెట్టుకునే సీఎంకి అన్ని ఉంది కూడా ఏంటంటే ప్యాలెస్లు. అక్కడ చూస్తే యలహంక ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్, లోటస్ పాండ్ అని చెప్పి అదో ప్యాలెస్, ఇదేమో విశాఖపట్నంలో హరిత రిసార్ట్స్ ది దీనికి ఋషికొండ ప్యాలెస్ అంటున్నారు. అంటే అసలు ఆ ప్యాలెస్లు ఏంటి? ఏ ముఖ్యమంత్రికైనా మనం ఎప్పుడైనా విన్నామా? మరి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకత అనమాట. అంటే 16 నెలలు జైల్లో ఉండొచ్చాను, అక్రమ ఆస్తుల కేసులో 32 ఈడీ కేసులు ఉన్నాయి, సిఐడి సిబిఐ కేసులు బోలెడని ఉన్నాయి, అన్ని ఉండి కూడా నేను ఎలాంటి ప్యాలెస్లు కట్టుకున్నాను, దేంట్లో ఉన్నాను అంటే మరొకసారి ఆయన ప్యాలెస్ల గురించి గుడివాడ అమర్నాథే తీసుకొచ్చినట్లయింది. రచ్చ చేస్తున్నారు వీళ్ళే. గుడివాడ అమర్నాథ్, గోరంట్ల మాధవ్, లేకపోతే అంబటి రాంబాబు, పేర్ని నాని, శ్యామల వీళ్ళందరూ మాట్లాడినా కూడా ఏదో ఒక పాయింట్ లో ఆ స్క్రిప్ట్ రాసే వాళ్ళది ప్రాబ్లమా, లేకపోతే ఆ రాసిందే మేమెందుకు చదవాలని వీళ్ళు ఓన్ గా ఏదైనా చెప్పబోయి ఆయన ఇరికిస్తున్నారో తెలియదు. కానీ మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారిని అయితే ఇరికిస్తారు. అది అయిపోయే లోపుగా ప్రెస్ మీట్ ఏదో ఒక పాయింట్ లో ఆయన అయితే పాపం ఇట్లాంటి ఇరకాటంలో పడేయటంలో వీళ్ళు ముందుంటారు. అంటే ఇక్కడ ఒకటి ఆయన ఇల్లనో ప్యాలెస్ అనో లేకపోతే ఇంకోటనో కాదు, అసలు అక్కడ ఉన్న ఆ భవనాన్ని ఎంత గొప్పగా వాళ్ళు నిర్మించారు,
అక్కడ ఇంకొకటి G+1 ఉండాల్సింది 2 పెట్టేశారంట గ్రౌండ్ నుంచి. అది కూడా అలా ఎలా అంటే అక్కడ కూడా వీళ్ళు ఆ కట్టే విధానంలో కూడా రూల్స్ బ్రేక్ చేయటం, మా ఇష్టం వచ్చినట్లు మేము చేస్తాం కానీ మీరు చెప్పినట్లు మేము ఎందుకు చేస్తామనే వైఖరి. అయితే అక్కడ చూసుకుంటే గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడుతూ వాస్తవానికి అంత మంచి ఇల్లు కానీ అంత ఖరీదైనటువంటిది కూడా ఎక్కడక్కడ చంద్రబాబు నాయుడు గారు కట్టించలేరు కాబట్టి అసలు ఆ కట్టిన విధానం చూసేసి పూర్తిగా మైమర్చిపోయి, ఎందుకంటే గతంలో ఏదైతే మనం చూసాం తాత్కాలికమైనటువంటి యొక్క హైకోర్టు కావచ్చు, ఈ యొక్క అసెంబ్లీ కావచ్చు, వీటికి సంబంధించి మాట్లాడుతూ ఆయన తాత్కాలికంగానే కడతాడు, అంతేగాని ఇంత మంచి భవనాలు కట్టలేరు కాబట్టి అవి చూసి మురిసిపోయి అక్కడ ఫోటోలు వీడియోలు తీసేసుకొని ఇప్పుడు ముగ్గురు కూడా కొట్లాడుతున్నారని చెప్పి మాట్లాడుతున్నాడు గుడివాడ అమర్నాథ్. పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మేము ఉంటామంటే కొట్లాడుతున్నారు, అందుకే ఇదంతా రచ్చ అని మాట్లాడుతున్నారు. మీరేమంటారు? ఇక్కడ ఒకటండి, అసలు చాలా సిల్లీగా చీప్గా జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నాడు? వాళ్ళు కొట్లాడటం ఏంటి దాంట్లో ఉండటానికి? ఇప్పుడు అసలు దాన్ని ఏం చేయాలరా బాబు, దానికి వచ్చే కరెంటు బిల్లు ఏంటి, దాంట్లో ఎవరుంటారు, దేనికి ఉపయోగించాలి, ఇలా కట్టేశాడు అన్ని కూడా అని చెప్పేసి తల్ల పట్టుకొని కూర్చొని దాని మీద ఒక బృందాన్నే వేసామని చెప్పుకుంటుంటే, అది ఉపయోగించాల్సింది రాజకీయ పరంగానా, లేకపోతే ఏదైనా టూరిజం సంబంధించి ఉపయోగించాలా, లేకపోతే సినిమా ఫీల్డ్ కి సంబంధించి, దేనికి కూడా అసలు అటు ఇటు కాకుండా కట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందో ఆ కట్టడం కూడా అలానే ఉంది. అది ఇంత బాగా కట్టినందుకు సో ఏదో ఒక కారణం చూపించి ఎక్కడ ఎవరికి ఇవ్వలేకపోతున్నాం కాబట్టి మేమే ఉంటామని చెప్పి ముగ్గురు కొట్లాడుతున్నారు. సో దీనికి సంబంధించి ఇదంతా రచ్చ అని చెప్పి మాట్లాడుతున్నారు. సో నిజంగా ఈ మాటలు నమ్మొచ్చు అంటారా? నిజంగా రేపో మాపో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు దాంట్లో ఉంటారు అంటే ఏమంటారు? నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారండి, పార్టీని నడిపించడం కోసమే సినిమాలు చేస్తున్నాను అని. అసలు దానికి వచ్చే కరెంటు బిల్ ఎంత అండి? ఇప్పుడు ఈ రోజున వాడకుండానే మినిమం బిల్ ఎంత వస్తుంది, మరి వాడితే ఎంత వస్తుంది? దాంట్లో పని వాళ్ళని ఎంత మందిని పెట్టాలి, దానికి అసలు ఎంత గందరగోళంగా ఉండిద్ది అసలు ఆలోచించుకుంటేనే. అసలు దాన్ని ఎవరైనా సరే బుద్ధి బుర్ర ఉన్నవాడు అసలు ఇలా కడతాడా, ఉంటాడా? పాపం జగన్మోహన్ రెడ్డి పగటి కలలు కన్నాడు, అవి పగటి కలలుగా మిగిలిపోయినాయి. అవేంటి అంటే 2024 ఎలక్షన్కి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ఆ విలాసవంతమైన ప్యాలెస్ లో హాయిగా విలాసవంతమైన జీవితాన్ని గడుపుదాము, ప్రజల్లోకి వెళ్తే పరదాలు కట్టుకునే బాధ ఉండదు, అక్కడ కూర్చుంటే రాష్ట్రం అంతా కనిపించే, ఒక్క వైజాగే కాదు ఎక్కడ మొత్తం ఇక్కడికి వచ్చేసేటట్లుగా నేను పెట్టుకోవాలి అనేసి ఎన్నో కలలు కన్నాడు. అది జరగలేదు. ఈ రోజున అంతా భ్రాంతి అని అన్నట్లు అయిపోయింది. మరి ఈ భ్రాంతిలో ఏదేదో మాట్లాడుతున్నాడు, కళ్ళు మూసుకొని ఇట్లే గడిచిపోయిద్ది అన్న ఇతను ఈ రోజున ఈ మాటలన్నీ వింటుంటే కొట్టుకోవాలని అవసరం వాళ్ళకేంటి? ఈ రోజున ఈయన చేసిన అప్పులు తీర్చలేక, ఈయన చేసిన అవినీతి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో కూడా దాన్ని అసలు ఒక ఇది లేదు, ఒక మెజర్ లేకుండా చేసేసారు ఇష్టానుసారంగా. మరి ఇవన్నీ వీటి కోసం వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నారు. ఇవన్నీ ఏంట్రా బాబు, ఈ తలనొప్పి ప్రజల పరిపాలన చేయాలా, లేకపోతే ఈ అవినీతి సామ్రాజ్యాన్ని ఏలెళ్ళాడు 2019 నుంచి 24 వరకు తవ్వే కొద్దీ వస్తూనే ఉంది. ఇసుక మాఫియా కానివ్వండి, రైస్ కానివ్వండి, ఈ రోజున మద్యం మాఫియా, ఇవన్నీ మరి ఇన్ని రకాలుగా ఉంటే ఈయన ప్యాలెస్ కోసం ఎవరు కొట్టుకుంటారు? ఈయన చేసిన అవినీతి గురించి ఈ రోజున ఎన్ని రకాలుగా తలలో పగలగొట్టుకుంటున్నారో అర్థం కాని పరిస్థితి. ఎవరిని అరెస్ట్ చేస్తేనేమో వీళ్ళేమో అరుపులు అన్యాయం అక్రమం అని, మరి అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళేమో నిజం చెప్పరు, తెలియదు గుర్తులేదు మర్చిపోయా అంటారు. మరి చేయబోయే ముందేమో తప్పించుకొని దొంగ పోలీసు ఆట ఆడతారు. ఇన్ని రకాలుగా వీళ్ళ చరిత్ర ఉంటే ఈ రోజున ఈయన ప్యాలెస్ కోసం కొట్టుకోవటం ఏంటి, వీళ్ళు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ గురించి ఇలా మాట్లాడటం ఏంటి అంటే, ఇంకా ఈయన ఎక్సీఎం గా ఉండి నిన్న చూసాం ఎక్స్లో ఎంత పెద్ద పోస్ట్ పెట్టారు, కొండవీటి చాంతాడు అంత పెట్టాడు. మరి దాన్ని అదేదో పెద్ద ప్రెస్ మీట్ పెట్టినా కూడా అయిపోయేది. మరి ఆయనకి ప్రజల ముందుకు రావటం ఇష్టం లేదు, ప్రెస్ ముందుకు రావటం ఇష్టం లేదు, అందుకనే పోస్ట్ పెట్టాడు. అందులోనూ ఎక్సీఎం కాబట్టి ఎక్స్ లో పోస్టులు పెడితే బాగుండిద్ది అనేది కూడా ఎవరో ఇచ్చారంట, ప్రాస్ కోసం బాగుండిద్దని అలా పెట్టాడు అనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ రోజున పార్టీ నడిపించడం కోసమే నేను సినిమాలు తీస్తున్నానని ఒక నిజాయితీగా డిప్యూటీ సీఎం గా ఉన్న వ్యక్తి చెప్పటం, మరి ఈ రోజున రాష్ట్ర ప్రజలను ఏ విధంగా ఆదుకోవాలి, వాళ్ళకి అండగా నిలబడాలి, పేదరికం అనేది లేకుండా చూద్దామని ఒకవైపు ముఖ్యమంత్రి గారు, మరి భవిష్యత్తు పిల్లలకి మరి విద్యారంగంలో ఏ విధంగా ముందుకు తీసి చూసాం. ఆస్ట్రేలియా నుంచి ప్రత్యేకంగా ఆయనకి ఎలాంటి ఆహ్వానం వచ్చిందో కూడా చూసాం లోకేష్ గారికి. మరి ఇన్ని విధాలుగా వాళ్ళు రాష్ట్రం వైపు ఆలోచిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ గురించి ఆలోచించే టైం వాళ్ళకు లేదు. మీకు కొట్టేసే ఆలోచనలు, ఈ విధంగా పార్టీనే కొట్టేసిన వ్యక్తివి నువ్వు, నీ ప్యాలెస్ కొట్టేయడానికి ఎవరు ఆలోచిస్తారు? కాబట్టి అలాంటి ఆలోచనలు జగన్మోహన్ రెడ్డికో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకు ఉంటాయి కానీ కూటమి ప్రభుత్వానికి అయితే లేవని ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ అయితే నిజంగా ఋషికొండ ప్యాలెస్ కి బొక్క పెట్టింది పవన్ కళ్యాణ్ గారేనా అంటే దానికి మీ సమాధానం? ఇక్కడ ఒకటండి, ఆయన చెప్పినట్లుగా కోడి గుడ్డు
లేకపోతే ఆ గుడ్డు పిల్ల అవ్వాలి, అది పెద్ద అవ్వాలి, పొదగాలి అన్నదానికి ఆయన ఏ సమాధానం చెప్తాడో చెప్తే దీనికి సమాధానం ఆ గుడివాడ అమర్నాథ్ గారు క్లియర్గా అర్థమైద్ది. సో చూద్దామండి, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మీద చేసినటువంటి ఒక ఆరోపణలు ఏదైతే ఉన్నాయో నిజంగా ఇప్పుడు ఉన్నటువంటి గుడివాడ అమర్నాథ్ గారు చెప్పాల్సిందే. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.